వీడ్ రిమూవల్ అన్నిటికీ అవ్వలేదండి. వీడ్ రిమూవల్ రాని చాలా చోట్ల ఉన్నాయి. బట్ సంఘాలతో ఎక్కడైనా చిన్న మైనర్ డ్రైన్ ఏదైనా మిస్ అయిందేమో లేదు సార్, బట్ అన్నీ ఆల్మోస్ట్ శాంక్షన్ సార్. మీ ఎస్టిమేషన్ ఇచ్చినవన్నీ కూడా శాంక్షన్. మా ఎస్టిమేషన్ ప్రకారం మాకు వీడ్ రిమూవల్ ప్రకారమే గుడివాడ నియోజకవర్గంలో దగ్గర 8 కోట్ల దాకా కావాల్సి వచ్చిన దాంట్లో 3 కోట్లు ఇచ్చారు. అంటే తక్కువ శాంక్షన్ వచ్చిందా? 3.5 అలా వచ్చింది సార్ అందరికి. దాని ఇరిగేషన్ వాడు డ్రైనేజ్ వాడు చేసుకోవడంతో కొన్ని పూర్తి ఇచ్చేసామని చెప్పి మీరు చెప్పండి. కావాలనేది కూడా మీ దగ్గర నుంచి కూడా వస్తే మేము అడగడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. లేదనుకోండి మేము తప్పు అడుగుతున్నట్టు మీరు కరెక్ట్గా అడుగుతున్నట్టు ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటి దాని ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు ఐడియా ఉంటుంది సార్. సార్ కనుక్కోండి. అది నాకు తెలిసినంత వరకు ఏదో డిపిఆర్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారా లేదా, ఎంత అమౌంట్, ఎప్పుడు వెళ్ళింది, ఆ డీటెయిల్స్ కనుక్కొని చెప్పండి సార్. సరే మిగిలిన సబ్జెక్ట్ అయితే అది ముఖ్యమైన పూడి చేసిన పనులకి పూడి తీయడానికి అయితే చాలా తక్కువ పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అలానే ఉంటుంది. భవిష్యత్తులో ఏంటంటే ఈ టైల్ ఎండ్ అవడం వల్ల గుర్రపు ట్యాంక్ వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తుంది, మేమే తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు కొంచెం ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. పై నుంచి వచ్చింది ఇది యాక్చువల్లీ ప్రపోజల్ అయితే పంపించాము, అయినా కొంచెం ఏమైనా సర్దుబాటు ఉంటే చేద్దాం. మధ్యలో మేమున్నా మా దగ్గరికి వచ్చినా మేము తీసేస్తాం. మాకు ఇచ్చిన పర్లేదు. కృష్ణా జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను 70,000 క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్ కౌలు రైతులకు ఇవ్వాల్సింది లక్ష్యంగా వ్యవసాయ కమిషనర్ గారి నుండి ఆదేశాలు ఇవ్వబడినవి. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారుల ద్వారా రైతులకు అనుమతించబడినవి. ఇందులో 10,523 కార్డులకు గాను మంజూరు చేయడం. 10,000గా ఇచ్చింది. అదే మరి కౌలు రైతులకి మొత్తం ఉన్నది ఎంత? 70 మంది. 70,000 ఇచ్చారు. కార్డ్స్ ఇచ్చారు. లోన్లు ఎంత? డిఆర్డీఏ పీడీ సిడాప్గా కూడా ఉంటారు. దీనికి సంబంధించి మన కృష్ణా జిల్లాలో 10 సెంటర్స్ ఉన్నాయి. వీటిలో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సోఫార్ మన టార్గెట్ 727 సార్. దాంట్లో 400 మెంబర్స్కి ట్రైనింగ్ కంప్లీట్ చేసాం. వాళ్ళ ప్లేస్మెంట్ కూడా ఇచ్చేసాం సార్. దీనికి సంబంధింంచి 320 అందరిగా అవుతున్నారు సార్. ముఖ్యంగా మన ప్లేస్మెంట్ ఇచ్చిన వాళ్ళలో ఎక్కువగా టీసీఎస్ మనకి రేణుగుంట ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వన్స్ మనకి డిడివిజికే సెంటర్లో ట్రైనింగ్ అయిపోతూనే మనం ఈ ఎంఎన్సీలను కానీ లేదంటే ఇక్కడ మనకి వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటారు సార్. మీకు ఒక చిన్న సక్సెస్ స్టోరీ కూడా చెప్పాలి సార్. మనకి నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సార్ ఒక టీవీఎస్ కంపెనీలో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాం సార్. అతను చిన్న ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి ఇప్పుడు మెడ్రాస్లో అతను ఒక ఏరియాకి మేనేజర్గా అతను ఈజ్ గెటింగ్ 1 lakh salary. నేను మస్ట్గా మునిగిపోవడం 100% జరుగుతుంది. వాహనం పెడితే కాదు, ఎక్కువ వాహనం మనము దీంట్లో ఈఎన్ఆర్ అని చెప్పేసి పొందుపరచడం జరుగుతుంది సార్. సో ఇట్ విల్ బి లింక్డ్ అప్ టు ఆల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ హెల్త్ ఫెసిలిటీస్ సార్. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నేషన్ వైడ్ దిస్ రివ్యూ కెన్ బి డన్ అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కెన్ బి గివెన్ అకార్డింగ్ టు దట్ సార్. సో దీస్ ఆర్ ఓన్లీ ద నేషనల్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. మచిలీపట్నంలో దిశ కమిటీ మీటింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు ఏ రకంగా సద్వినియోగం అవుతున్నాయి అనేటువంటి విషయం మీద కన్సర్న్డ్ జిల్లాలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు దీన్ని రివ్యూ చేయటం దిశ కమిటీ అంటే అనేకమైనటువంటి విషయాలు దిశ కమిటీలో చర్చించాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్, పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది, అలాగే ఇప్పుడున్నటువంటి మచిలీపట్నం విజయవాడ రోడ్డు 4 లైన్ 6 లైన్ ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది, అలాగే గుడివాడలో ఫ్లైఓవరు, అలాగే గుడివాడలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి రోడ్లు దాదాపు 34 కోట్ల రూపాయలతోటి దాన్ని ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి. అదే రకంగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అమృత్ అనేటువంటి స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని డ్రింకింగ్ వాటర్కి అయితేనేమి,
డ్రైనేజీకి అయితేనేమి ఏ రకంగా దాన్ని సద్వినియోగం చేసుకొని పనులు పూర్తి చేస్తున్నారు అనేటువంటి విషయాలు. అదే రకంగా బ్యాంకుల ద్వారా కొంతమందికి రుణాలు ఇవ్వటం, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 100 మందికి గేదెలకి లోన్లు ఇవ్వటం, ఒక 5 లక్షల వరకు. అందులో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీ ఇచ్చి ఒక 5 గేదెలు ఒక్కొక్క మహిళా సోదరి మనకి ఇవ్వటం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. మొత్తం మనకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గాను ఒక 700 మందిని బెనిఫిషరీని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అలాగే గొర్రెలను కూడా దాదాపు ఒక 500 మంది బెనిఫిషరీస్, వాళ్ళకు కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇచ్చి స్వయంగా వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కొన్ని గొర్రెలు, అలాగే కొన్ని చేపల పరిశ్రమ, కొంతమందికి బోట్లు, కొంతమందికి నెట్లు, అదే రకంగా కేజ్ కల్చర్, అదే రకంగా క్రాబ్ కల్చర్, అదే రకంగా నాటుకోడి చిన్నటువంటి పరిశ్రమలు పెట్టుకోవటం. వీటిలన్నిటికి గాను దాదాపు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక 500 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలి రానున్నటువంటి 3-4 నెలల్లో అని చెప్పి కూడా చర్చించడం జరిగింది. సో ఈ బ్యాంక్ ఎండీని ఎవరినో ఒకరిని పిలిచి దీన్ని సక్సెస్ఫుల్గా రానున్న 3-4 నెలల్లో పూర్తి చేస్తాం. అదే రకంగా అనేకమైనటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చర్చించాం. సో దిశ కమిటీ మీటింగు కలెక్టర్ గారు మిగిలినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. సో ఫ్రూట్ఫుల్గా మీటింగ్ జరిగింది.